డబ్బు ఎటువంటిది అంటే సముద్రంలో తరంగాల్లాగా ఊరికే ఇలా ఇలా అలలాడుతూ పోతుంది అంతే. తరంగం ఇలా లేస్తుంది పడుతుంది, లేచిన ప్రతి తరంగం పడుతుంది, కానీ పడిన తరంగం మళ్ళీ లేస్తుందని లేదు. ఒకవేళ లేచిన అలా లేవదు, కొత్త నీటితో లేస్తుంది. పడిన తరంగమే లేవదు, కానీ లేచిన తరంగమే పడుతుంది. ఒక చుక్క తేడా లేకుండా లేచిన తరంగం పడుతుంది. పడిన తరంగం మళ్ళీ లేస్తుందంటే అలా లేవదు. అందులో కొంత నీరు ఇది ఉంటుంది, కొంత వేరే కలుపుకుంటాం. మనం కూడా జన్మనెత్తిన వాళ్ళం మరణించడం ఖాయం. మళ్ళీ జన్మ ఏమొస్తామంటే ఏమో చేసిన పుణ్యపాపాలను బట్టి ఉంటుంది. అది ఎవరు చెప్తారు? మంచిది, ఈ జన్మ ఎలా ఎత్తామో అదే శరీరంతో అదే రకంగా ఎంత ఐశ్వర్యంతో ఉన్నా, ఎంత అందంగా ఉన్నా, ఎంతమంది జనం మద్దతు ఉన్నా, ఎంత పెద్ద నాయకులమైనా వినాయకులమైనా మరణం తప్పదు. అలాగే పడతాం సముద్ర కెరటంలాగా. మళ్ళీ జన్మెత్తుతాం కదా, ఏమో ఎవరు చెప్పారు? జన్మెత్తిన వాడు ఎవడన్నా మనకు వచ్చి చెప్పాడా? లేదు. పోనీ ఉందనే అనుకుందాం, పెద్దవాళ్ళు చెప్పారు కాదండి ఉందనే అనుకుందాం. ఏ జన్మెత్తుతామో మనకు తెలియదు కదా. ఎందుకంటే గొప్ప జన్మ రావచ్చు, తక్కువ రావచ్చు, కెరటమే. అందుకని అలా మారిపోతుంది బతుకు. ఈ మారిపోయే బతుకును తట్టుకుని అంతిమ లక్ష్యాన్ని తెలుసుకోవాలి.